నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పోలీసులను చూసి ఇద్దరు ప్రవాస డ్రైవర్లు అయితే పారిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే జిలీప్ ఆల్సువైక్లో పోలీసులు జరిపిన భద్రతా తనిఖీలలో మద్యంతో నింపిన 2 వాహనాలను కనుగొనడం జరిగింది. ఆ యొక్క 2 కాలర్లో మనం చూసుకుంటే నిషేధిత మద్యం బాటలను వదిలి డ్రైవర్లు పారిపోవడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిలీప్ ఆల్సువైక్లోని ఒక స్కూలు పార్కింగ్ స్థలంలో అనుమానాస్పదంగా 2 వాహనాలు కనిపించాయని చెప్పేసి వాటిని గమనించి పోలీసులు మొదటగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే పోలీసులు ఆ యొక్క వాహనాల దగ్గరికి సమీపించే కొద్దీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆకస్మికంగా సమీపంలోని ఇళ్లల్లోకి దూసుకు వెళ్ళి అక్కడ నుంచి అదృశ్యమైపోయాడని చెప్పేసి పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు లోపల దాచిన 109 దిగుమతి చేసుకున్న మద్యం బాటిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ద్వారా కారు యాజమాన్యాన్ని గుర్తించారు. మరియు పోలీసులు ఇప్పుడు రిజిస్టర్డ్ యజమానిని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. కారు యజమాని ఎవరైతే ఉన్నారో వారిని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే రెండవ ఘటనలో మనం చూసుకుంటే వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్లో కూడా ఒక డ్రైవర్ అయితే పోలీసులను చూసి పారిపోవడం జరిగింది. వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబారక్ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పెట్రోలింగ్ సిబ్బంది అదే ప్రాంతంలో అనుమానాస్పద సెలూన్ కారునైతే ఆపడం జరిగింది. డ్రైవరు ఆసియా దేశానికి సంబంధించిన వ్యక్తిగా అయితే పోలీసులు అయితే తెలుపుతూ ఉన్నారు. పోలీసులను చూడగానే వాహనాన్ని వదిలేసి అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికంగా తయారు చేసిన 47 బాటిళ్లు ఏవైతే ఉన్నాయో మద్యం బాటిళ్లు లోపల ఉన్నట్లయితే పోలీసులు కనుగొనడం జరిగింది. అవి బాగా ప్యాక్ చేయడం ఉండడం చూసి పోలీస్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాము, అలాగే ఆ యొక్క వాహన యజమానిని కూడా గుర్తించామని చెప్పేసి 2 కేసులు సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అనుమానితులు అక్రమ రవాణాకు ఉద్దేశించి స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపైన పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఈ కేసును సూచిస్తూ ఉన్నారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో భారతీయ డ్రైవర్లలో ఇటువంటి వాటి జోలికి ఎవరూ వెళ్ళొద్దండి. ఇటీవల కాలంలో మద్యం తాగి 23 మందికి పైగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ మద్యం అక్రమ రవాణా అయితే ఆగడం లేదు. ఇటువంటి వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పి పోలీసులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.